ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. కార్తీక పురాణం 25వ అధ్యాయం 25వ రోజు పారాయణం. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విషయముల వల్ల నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించినో అటులనే చేయము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చయము ప్రకారము ఆలకించి వెల్లుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనదని కాదు. జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశి విడుచుటయూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నెలా నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలమును నశింపదు గాన జనపానమునర్చి ఊరుకుందును అని వారి ఎదుటే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు క్రుక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టనిది ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరు జన్మలో పురికై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన మరు నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు విట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహించువాడు కాదు. మమ్మే అవమానించుట శ్రీహరిని అవమానించుటే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఎక్కడా లేడు. నీవు మహాభక్తుడువని అతి గర్వము కలవాడివై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునర్చితివి. అంబరీష, నీవిట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా. నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టిను. అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడును. నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేస్తుని, నన్ను రక్షింపుము. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్ష్యములు గలవారు కాన నన్ను కాపాడుడు అని అతని పాదములపై పడెను. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. కార్తీక పురాణం 25వ అధ్యాయం 25వ రోజు పారాయణం. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విషయముల వల్ల నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించినో అటులనే చేయము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చయము ప్రకారము ఆలకించి వెల్లుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనదని కాదు. జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశి విడుచుటయూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నెలా నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలమును నశింపదు గాన జనపానమునర్చి ఊరుకుందును అని వారి ఎదుటే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు క్రుక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టనిది ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరు జన్మలో పురికై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన మరు నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు విట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహించువాడు కాదు. మమ్మే అవమానించుట శ్రీహరిని అవమానించుటే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఎక్కడా లేడు.
నీవు మహాభక్తుడువని అతి గర్వము కలవాడివై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునర్చితివి. అంబరీష, నీవిట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా, నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టిను. అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడును, నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేస్తుని, నన్ను రక్షింపుము. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్ష్యములు గలవారు కాన నన్ను కాపాడుడు అని అతని పాదములపై పడెను.